పొద్దుగూకింది, చీకటి పడింది. యథాప్రకారం కౌరవ పాండవులు విశ్రాంతి తీసుకుని మర్నాడు మళ్ళీ యుద్ధభూమికి తరలివచ్చారు. అవే మకర క్రౌంచ వ్యూహాలు అమర్చారు. క్రితం రోజులాగానే హోరాహోరీ పోరాటం ప్రారంభమైంది. భీముడు అగ్రగామి అయి వచ్చి ద్రోణుడి రథసారథిని వధించాడు. అంతట ద్రోణుడు స్వయంగా ఒక చేతితో పగ్గాలు పట్టి మరో చేత విల్లందుకుని బ్రహ్మాండంగా పోరు సాగించి విధ్వంసం చేస్తున్నాడు. భీముడు సుయోధనుడు అతడి సోదరుల కోసం గాలిస్తున్నాడు. కానీ ఎక్కువ శ్రమ పడకుండా వారే త్వరపడి వచ్చి అతన్ని చుట్టుముట్టారు. కౌరవ సోదరులు పెద్ద సంఖ్యలోనే ఒక్కొమ్మడిగా భీముడిని ఎదుర్కొన్నారు. భయమనేది ఎరుగని భీముడు ఒంటరిగా వారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధుడై నిలిచాడు. కురువీరులు అతన్ని బందీ చేయాలని శతవిధాలా యత్నిస్తున్నారు. భీముడు వారందరినీ ఒకేసారి తుదముట్టించాలనే ఆలోచనలో ఉన్నాడు. యుద్ధం భయంకర రూపం దాల్చింది. భీముడికి తన రథవేగం చాలినంత తృప్తిగా లేకపోవడంతో ఇక ఉండబట్టలేక చేతగద పుచ్చుకొని రథం నుంచి కిందికి ఒక్క దూకు దూకాడు. తన రథసారథితో, ఓ విశోక, నే వచ్చే వరకు ఇక్కడే ఆగు, నే పోయి వారందరినీ హతమార్చి వస్తాను అంటూ కౌరవుల వైపు కురికాడు. దారి పొడుగున గుర్రాల్ని, రథసారథుల్ని, రథాల్ని నేల కూలుస్తూ దాతరాష్ట్రులున్న చోటికి దారి తీశాడు. వారి వినాశాన్ని వెంటబెట్టుకు మరీ వెళ్ళాడు. భీముడి రథం కదలకుండా ఒక చోట నిలిచి ఉండడాన్ని దూరం నుంచి ధృష్టద్యుమ్నుడు పసిగట్టాడు. భీముడికి సాయపడేందుకై వెంటనే ముందు కురికాడు. కానీ అక్కడ తను లేకపోవడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కన్నీరు కారుస్తూ రథసారథిని, ఓ విశోక, నా ప్రాణాధికుడైన భీముడు ఏమయ్యాడు అని ప్రశ్నించాడు. నిజంగా భీముడికేదో హాని జరిగిపోయిందనే ధృష్టద్యుమ్నుడు ఊహించాడు. అప్పుడు విశోకుడు భీముడు శత్రువుల్ని చెండాడేందుకై చేత గదపూని మరీ వెళ్ళాడు అని విషయం వెల్లడించాడు. ధృష్టద్యుమ్నుడు తక్షణమే రథాన్ని శత్రు సైన్యం వైపు మళ్లించి భీమసేనుడి జాడ కనుక్కునేందుకు వెంబడించి వెళ్ళాడు. అదే భీముడు వెళ్లిన దారి అని తెలుసుకునేందుకు గుర్తుగా ఎటు చూసినా మృతుల కళేబరాలు, అవయవాలన్నీ చెల్లాచెదరై పడి ఉన్న ఏనుగులును. భీముడి శత్రువులంతా చుట్టుముట్టి రథంపై నుండి పోరాడడం చూడగానే ధృష్టద్యుమ్నుడు అతన్ని వాటేసుకుని తీసుకుపోయి రథమెక్కించి పోనిస్తూ అతడి శరీరంలో దిగిన బాణాలన్నిటినీ తీయసాగాడు. అంతటా దుర్యోధనుడు భీమ ధృష్టద్యుమ్నుల ఇరువురిని ఎదుర్కోమని యోధుల్ని ఆజ్ఞాపించాడు. ఆ సమయాన ద్రోణ ద్రుపదుల నడుమ పోరాటం సాగుతోంది. ద్రోణుడు ద్రుపదుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. ధృష్టద్యుమ్నుడికి భీముడికి కూడా అంతటి అపార శత్రు సైన్యంతో తలపడేందుకు ఆత్మవిశ్వాసం రవ్వంత సడలినట్లు తోచింది. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ప్రమోహనమనే ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి శత్రువుల్ని మూర్ఛిల్ల చేశాడు. ద్రోణుడు అది చూసి తక్షణం మరింత శక్తివంతమైన అస్త్రంతో వారిని మూర్ఛ నుంచి తీర్చాడు. అదే తరుణాన అభిమన్యుడు భీముడికి సాయమై తమ పక్షాన్ని బలపరిచేందుకై వచ్చి చేరాడు. దాంతో భీముడికి నిబ్బరం చేకూరింది. మళ్లీ నూతన శక్తి పుంజుకుని శత్రువులతో తలపడేందుకు సంసిద్ధుడయ్యాడు. ఏమైనప్పటికీ ఆనాడు ద్రోణుడు మాత్రం మహా ఉధృతంగా ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడి రథసారథిని, గుర్రాల్ని కూల్చేశాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడికి అభిమన్యుడి రథమే శరణ్యమైంది. భీమ దుర్యోధనులు ఇరువురు ముఖాముఖి ఎదురయ్యారు. మామూలు ధోరణిలో పరస్పరం దుర్భాషలాడుకున్నారు. బ్రహ్మాండంగా బాణయుద్ధం ప్రారంభమైంది. ఆఖరికి దుర్యోధనుడు మూర్ఛిల్లి రథం మీదే ఒరిగిపోయాడు. జయద్రథుడు అతన్ని రణక్షేత్రం నుంచి తప్పించి తీసుకువెళ్ళాడు. అంతటితో నాటి యుద్ధానికి విరామం. యుధిష్ఠిరుడు ఆనాడు తమ పక్షం ప్రదర్శించిన బలపరాక్రమాలకి ముగ్ధుడైనాడు. దుర్యోధనుడి శరీరమంతా గాయపడింది. విపరీతంగా బాధపడుతూనే భీష్ముడిని సమీపించి వినయంగా ప్రణమిల్లి ఆనాడు జరిగినదంతా ఏకరువు పెట్టసాగాడు. ముఖ్యంగా వ్యక్తిగతమైన అతడి ఓటమి అతన్ని అమితంగా వేధించింది. దాంతో, నువ్వు ఆ పాండవులందరినీ తక్షణం హతమార్చాలి, వాళ్ళు పోతే గానీ నాకు శాంతి లేదు అని ఎంతో అక్కస్సుపడ్డాడు. భీష్ముడు అతన్ని ఓదారుస్తూ, ఓ దుర్యోధన, ఎందుకంత త్వరగా అధైర్యపడిపోతావు? మేమంతా లేమా? ద్రోణుడు, శల్యుడు, శకుని, కృప, అశ్వత్థామ, ఇంకా ఎంతోమంది హేమాహేమీలున్నారే.
వారంతా తమ ప్రాణాలొడ్డి పోరాడేందుకు సంసిద్ధులై ఉండగా అనవసరంగా నీవెందుకు అంతగా కలవరపడతావు చెప్పు? మేమంతా శక్తివంచన లేకుండా తోడ్పడుతున్నాం కదా. కాబట్టి అధైర్యం వీడు. యుద్ధంలో జయాపజయాలు సహజం. ఏవో ఎగుడు దిగుళ్ళు కిందు మీరులైనంత మాత్రాన మన ధైర్యాన్ని సడలనీయరాదు సుమా అంటూ అనునయించాడు. మరుసటి రోజున కౌరవ సైన్యం మండల వ్యూహంగా వలయాకారంలో అమర్చబడింది. బ్రహ్మాండమైన ఆ సేన నడుమ దుర్యోధనుడు ఇంద్రుడు అంతటి ఠీవిగా నిలబడ్డాడు. యుధిష్ఠిరుడు అర్జునుడిని తమ సైన్యాన్ని బలమైన వజ్రవ్యూహంలో నిలపమన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. చాలా చోట్ల యోధులంతా పోరాడుతున్నారు. ద్రోణుడు విరాటుడు ఒకచోట, భీష్ముడు అర్జునుడు మరో చోట, మరో రంగంలో శిఖండి అశ్వత్థామ భయంకరంగా పోరు సల్పుతున్నారు. దుర్యోధన దృష్టితుమ్నులు ఢీకొంటున్నారు. 7వ నాటి సమరంలో విరాటుడి 3వ కొడుకు సంగుడు కూడా ద్రోణుడి చేతిలో హతుడయ్యాడు. అశ్వత్థామ శిఖండిని ఓడించాడు. అశ్వత్థామ తన రథాన్ని తునాతునకలు చేయగా శిఖండి తన రథం నుంచి దూకి ఉచ్చుకత్తి డాలు చేత పట్టి నిలవగా అంతటా అశ్వత్థామ ఆ కత్తికో బాణాన్ని గురిపెట్టి వేసి ఖండించి పారేశాడు. అంతటా శిఖండి విరిగిపోయిన మొండి కత్తిని గిర్రుగిర్రున తిప్పుతూ విపరీతమైన దూకుడుగా దాన్ని అశ్వత్థామ పైకి విసిరేశాడు. అయినా అశ్వత్థామ మాత్రం ఆ కత్తి ధాటిని తప్పించుకున్నాడు. శిఖండి చావు దెబ్బలు తిని సాత్యకి రథమెక్కి వెనుదిరిగిపోయాడు. కృతవర్మ భీముడితో తలపడ్డాడు. భీముడతడి రథసారథిని గుర్రాల్ని యమపురికి సాగనంపాడు. అప్పుడు కృతవర్మ యుద్ధం విరమించుకుని శకుని రథంలో వచ్చిన దోవ పట్టాడు. భీముడంతటి శత్రువుల దండుల్ని నరుక్కు రావడం ప్రారంభించాడు. కురుసేన మాత్రం పాండవుల్ని సాయశక్తులా ఢీకొంటూనే ఉంది. కానీ ప్రయోజనం లేకపోయింది. పాండవ పక్షం మహాబలవత్తరంగా ఉంది. నాటి సమరంలో భగద్దత్త ఘటోత్కచుల పోరాటం చెప్పుకోదగింది. భగద్దత్తుడు ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. అతడి సహాయక దళాన్ని చెదరగొట్టి పారేశాడు. కానీ ఘటోత్కచుడు మాత్రం ఒంటరి అయినప్పటికీ నిబ్బరంగా నిలబడి పోరాడాడు. భగద్దత్తుడు తన కొండంత ఏనుగెక్కి బయలుదేరాడు. ఇద్దరూ సమోజ్జీలై తలబడ్డారు. ఘటోత్కచుడు భగద్దత్తుడి మీదికి ఒక ఈట విసిరాడు. కానీ భగద్దత్తుడు దాన్ని ఆపి ముక్కలు చేశాడు. చివరికి ఘటోత్కచుడు తనను తాను రక్షించుకునేందుకు యుద్ధరంగం విడిచిపెట్టాల్సి వచ్చింది. కురుసేనకు ఇది ఎంతో ఆనందదాయకమైనది. ఆ తరువాత భగద్దత్తుడి మదపుటేనుగు పాండవ సైన్యాన్ని నాశనం చేయసాగింది. నకుల సహదేవులు తమ మేనమామ శల్యుడిని ఎదుర్కొన్నారు. నకులుడి గుర్రాలు హతమైనాయి. దాంతో అతడు సహదేవుడి రథమెక్కాడు. ఇరువురూ ఏకమై శల్యుడితో పోరాటం సాగించారు. సహదేవుడు క్రోధావేశంలో శల్యుడి మీదికి ఒక ఈటెను రువ్వాడు. ఆ దెబ్బకి శల్యుడు మూర్ఛిల్లాడు. అంతటి శల్యుడి సారథి ఎంతో చాకచక్యంగా రథాన్ని రణరంగం నుంచి తప్పించి తీసుకుపోయి అతన్ని కాపాడాడు. ఇక మధ్యాహ్నం వేళ యుధిష్ఠిరుడు శృతాయువు మీద దండెత్తాడు. అతని మీద బాణవర్షం కురిపించాడు. శృతాయువు ధర్మరాజు వేసిన బాణాల్ని ఖండించి వేశాడు. మరింత వాడి బాణాల్ని ప్రయోగించి ధర్మజుడి కవచాన్ని ఛేదించాడు. అంతటితో ధర్మరాజు కోపోద్రిక్తుడై శృతాయువు గుండెను గురిపెట్టి ఇంకా మిక్కుటమైన వాడి బాణాన్ని వదిలాడు. ఆనాడు ధర్మరాజు కోపంతో బుసకొడుతున్న కొండనాగల్లే ఉన్నాడు. అతడు శృతాయువు రథసారథిని గుర్రాల్ని కూల్చేశాడు. రథాన్ని నుగ్గు గావించాడు. ఆ దెబ్బతో శృతాయువు రణభూమి నుంచి పలాయనం చిత్తగించేశాడు. ధర్మరాజు ఇక వీరవిహారం చేస్తూ కురు సైన్యాన్ని కబళింపనారంభించాడు. కృపాచార్యుడు చేకితానుడిపై విరుచుకుపడ్డాడు. కానీ చేకితానుడు అతడి సారథిని గుర్రాల్ని హతమార్చి అతన్ని విరదుణ్ణి చేశాడు. శకుని వచ్చి కృపాచార్యుణ్ణి తన రథంపై ఎక్కించుకొని ఎలాగో అవతలికి తీసుకుపోయాడు. దృష్టకేతువు భూరిశ్రవసుపై దెబ్బ కొట్టాడు. అతడి గుండెకి గురిపెట్టి ఎన్నో బాణాలు ప్రయోగించి గాయపరిచాడు. అప్పటికి కూడా భూరిశ్రవసు శౌర్యంతో ఎదిరించి దృష్టకేతువు బలహీనుడై వెనుదిరిగిపోయేటట్టు తరిమికొట్టాడు. దుర్యోధనుడి సోదరులు ముగ్గురు అభిమన్యుడిని ముట్టడించారు. కానీ వారెవ్వరూ అభిమన్యుడి సమౌజ్జీలు కారు. అందుకని అదేగాక భీముడు వారిని తుదముట్టిస్తానని శపథం చేసి ఉన్నందువల్ల తాను వారిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ నడుమనున్న వ్యవధిలో భీష్ముడు దుర్యోధనుడికి సాయంగా అభిమన్యుడిని ఎదుర్కోవాలని వచ్చి ఢీకొన్నాడు. అర్జునుడు దూరం నుంచే ఇది గమనించాడు. కృష్ణుడితో, కేశవ, మా తాతగారికి నా పుత్రుడి వల్ల కష్టకాలం దాపురించేనేమో, రథాన్ని భీష్ముడి వైపు నడిపించు అన్నాడు. ఆ సమయానికి మిగిలిన పాండవులు కూడా అర్జునుడిని చేరవచ్చారు. దుర్యోధన జయద్రథులు అర్జునుడు భీష్ముడి వైపు చొచ్చుకు రావడం కనిపెట్టారు. అప్పుడు భీష్మ అభిమన్యుల నడుమ ద్వంద్వయుద్ధం జరిగింది. అర్జునుడిని సుశర్మ అడ్డుకున్నాడు. అంతటా అర్జునుడు అతడితో, నువ్వు యుద్ధంలో అగ్రేసరుడవై ఉన్నావని నాకు తెలుసులే. అంతేకాదు నీకింకా నా పట్ల ద్వేషభావం ఉందని నేను ఎరుగుదును.
నాడు రాజసూయంలో నిన్ను ఓడించానన్న ఉక్రోషం నీలో రాజుకుంటూనే ఉందనుకో, కానీ ఈనాడు నేను ప్రాణాలతో విడిచిపెట్టానని మాత్రం తెలుసుకో అన్నాడు. వీరిరువురి మధ్య భయంకర సంగ్రామం చెలరేగింది. అంతటా త్రిగర్తులు 4 వైపుల నుంచి మూకుమ్మడిగా అర్జునుడిపై దాడి చేశారు. మహాబీభత్సమైన సుదీర్ఘ పోరాటం అది. మొట్టమొదట అర్జునుడు శత్రు సైన్యం చేతనున్న ధనుసుని రాల్చేశాడు. అర్జునుడి బాణాలకు గురైన వాళ్ళంతా కళ్ళు కాళ్ళు పోయి అంగవికులరై చాపచుట్టలల్లే నేలకూలారు. ఆ పిమ్మట అర్జునుడు అతివేగంగా భీష్ముడి రథం వైపు దూసుకుపోయాడు. భీష్ముడప్పుడు చిరునవ్వు ముఖంతో వారిని ఎదుర్కొన్నాడు. వారి సైన్యంతో కలియబడ్డాడు. వారిపై బాణవర్షం కురిపించి హతమార్చసాగాడు. క్షణంలో ప్రతి ఒక్కడిని చీల్చి చెండాడాడు. యుధిష్ఠిరుడు మాత్రం భీష్ముడి బాణం తన మీదికి దూసుకు వస్తూ ఉంటే కదలక మెదలక నిబ్బరంగా నిలబడ్డాడు. భీష్ముడి ఔద్ధత్యం రెచ్చిపోయింది. పాండవులు ఆయన ఎదిరించలేని స్థితిలో ఉన్నారు. ధర్మరాజు భీష్ముడిని చూస్తే భగ్గుమంటున్నాడు. అంతటా శిఖండి, భీష్ముడిని హతమారుస్తానన్న వాగ్దానం నీవెందుకు నిలుపుకోలేదు? ఆయన్ని చూసి భయపడ్డావెందుకు అని అడిగాడు. వెంటనే శిఖండి తన రథాన్ని గంగాపుత్రుడి వైపు మళ్లించాడు. కానీ మధ్యలో శల్యుడు చొరబడ్డాడు. అతడు శిఖండిని భీష్ముని వైపు పోనీయకుండా ఆటంకపరిచాడు. అంతలో శాంతనువుడు ధర్మరాజు రథాన్ని తునాతునరులు చేసి పారేశాడు. వెంటనే ధర్మరాజు నకులుడి రథం అధిరోహించాడు. పాండవులకి సాయంగా ఆ తరుణంలో ఎంతోమంది రాజులు పరుగున యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి వాలారు. భీష్ముడు చేస్తున్న విధ్వంసకాండని ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. అవతల త్రిగర్తులు ఎంతో జాగరూకులై అర్జునుడితో తలబడుతున్నారు. ఏ వైపు నుంచి కూడా అతడు భీష్ముడిని ముట్టడించేందుకు వీలు కాకుండా అడ్డగిస్తున్నారు. భీష్ముడి మీది క్రోధావేశుడై ఉరుకుతున్న భీముణ్ణి జయద్రథుడు ఒక్క పోటు పొడిచాడు. భీముడు ఆ పోటుకి రవ్వద్ద చలించలేదు సరిగదా, ఆ గుర్రాల మీదికి గిర్రున గద తిప్పాడు. చిత్రసేనుడు అంటే దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒకడు భీముడిని అంతమొందించాలని ఉరికాడు. భీముడేం తక్కువ, అతడు చేతిలో గద పుచ్చుకుని ఆ చిత్రసేనుడి మీదికి దూకాడు. అప్పుడిక భీముడి భీకరాకారాన్ని చూసి కౌరవ యోధులంతా దారి తెన్ను తోచక ప్రాణాలు గుప్పెట్ట పెట్టుకుని పలాయనం సాగించారు. చిత్రసేనుడు ఏమాత్రం జంకు గొంకు లేకుండా కత్తి చేతబట్టి భీముడిని ఎదిరించాడు. భీముడు చిత్రసేనుడి రథాన్ని నుగ్గు చేసేశాడు. తక్షణమే వికర్ణుడు చిత్రసేనుడిని తన రథంలో ఎక్కించుకున్నాడు. అప్పుడు వారి మధ్య ఘోర సంగ్రామం తటస్థించింది. సూర్యాస్తమయమైంది. నాటి యుద్ధం అంతటితో ముగిసింది. ద్వంద్వ యుద్ధాల్లో పాండవులు సఫలీకృతులయ్యారు. కానీ నాటి పోరాటంలో భీష్ముడి వల్ల పాండవులు చెప్పుకోదగ్గ సైన్యాన్ని కోల్పోవడం జరిగింది. అలసి సొలసిన మిగతా యోధులు విశ్రమించారు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.